సీత జాడ చెప్పిన సంపాతి. సీతాపహరణ సమయంలో రావణుని ఎదిరించి మరణించిన జటాయువు ఆ పక్షి అన్న సంపాతి అంగదుడు హనుమంతుడితో కూడిన వానరసేన సీతమ్మను అన్వేషిస్తూ వింధ్య పర్వతం చేరారు. అక్కడ సంపాతిని కలిసి, సీతాదేవిని చూశావా, వివరం ఏమైనా తెలిస్తే చెప్పు అని అడిగారు. అంగదుడు, నాకు దివ్యదృష్టి ఉంది, సీతమ్మను అపహరించిన రావణుని చూశాను. అతడు ఇక్కడికి 100 యోజనాల దూరంలో ఉన్న లంకలో ఉంటాడు. రావణుని ఆధీనంలో రాక్షస స్త్రీల మధ్య బందీగా ఉంది జానకి. సముద్రం మీద 100 యోజనాల దాటగలిగే వారే లంకికి వెళ్ళగలరు అని చెబుతూ పక్షులు ఎగిరే 7 ఆకాశ మార్గాలను వారికి వివరించాడు సంపాతి. పావురాలు ధాన్యం గింజలు తిని జీవించే పక్షులు. భూమికి కొద్ది దూరంలోనే ఎగురుతాయి, అది మొదటి మార్గం. చెట్ల పండ్లు తినే పక్షులు మరికొంత ఎత్తులో ఎగురుతాయి, అది రెండో మార్గం. నీటి కాకులు, క్రాంచ పక్షులు, లకుముకి పిట్టలు అంతకంటే ఎత్తులో 3వ మార్గంలో సంచరిస్తాయి. అంతకు పైనున్న 4వ మార్గంలో డేగలు, ఆ పైనున్న 5వ మార్గంలో గద్దలు ఎగురుతాయి. బలపరాక్రమాలు, చక్కని రూపం, యవ్వనంలో ఉండే హంసలు ఇంకా పైనున్న 6వ మార్గంలో ప్రయాణిస్తాయి. వినతపుత్రులైన గరుత్మంతుడు, అరుణుడు, సూర్యుడి సారథి అంతకంటే ఎత్తులో 7వ మార్గంలో సంచరిస్తాయి. మేమంతా వైనతేయ సంతానమే, అందువల్ల అక్కడి నుంచి రాముని జానకిని స్పష్టంగా చూస్తున్నాము. గరుడుడికి ఉన్నట్టే దివ్యదృష్టి బలం నాకు ఉన్నాయి అంటూ తెలియజేశారు. ఇలా సీతమ్మ జాడ తెలిసి సంతోషించారు వానరులు. సీత జాడ చెప్పిన సంపాతి.